శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు నుంచి విడుదలయ్యారు వైసీపీ నేత చింతాడ రవి. ఈ నేపథ్యంలో జైలు వద్దకు భారీగా తరలి వచ్చారు వైసీపీ శ్రేణులు. వందలాదిగా చింతాడ రవికి స్వాగతం పలికారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. చింతాడ రవితో పాటు మరో 25 మంది కూడా విడుదలయ్యారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు, అలాగే కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజు కుటుంబానికి పరామర్శకు సంబంధించి జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఎస్ఐపై, మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కారణంగా చింతాడ రవిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో చింతాడ రవి లొంగిపోవడానికి వస్తున్నటువంటి సందర్భంలో చింతాడ రవిని మార్గ మధ్యంలో అడ్డగించి పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ కార్యకర్తలు, తమ నాయకులు, తమ సన్నిహితులు, తమ కుటుంబ సభ్యులు వేధింపులకు గురవుతున్నారు కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక నేను లొంగిపోతున్నాను అనేటువంటి మాట చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన్ని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇవాళ ఆయనకి బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు చింతాడ రవితో పాటు ఒక 25 మంది ఇతరులు కూడా విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చింతాడ రవి విడుదలకు సంబంధించి మనం ఆ విజువల్ చూద్దాం. చింతాడ రవి విడుదలకు సంబంధించి వందలాదిగా కార్యకర్తలు, కీలక నాయకులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఘన స్వాగతం పలికారు చింతాడ రవికి. చింతాడ రవి విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, చింతాడ రవి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో వందలాదిగా కార్యకర్తలు అక్కడికి అంకోలు జైలు వద్దకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? దీనికి సంబంధించి కూటమి కక్ష సాధింపు చర్యల్ని గ్రామ గ్రామాన ఈ అంశాన్ని మేము తీసుకుని వెళ్తాం అనేటువంటి ఒక మాట అయితే కీలకంగా వినిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? యా మురళి, ఏదైతే ఎస్ఐ ప్రవళికపై అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంలో ఎస్ఐ ప్రవళికపై దాడి జరిగిందంటూ చింతాడ రవితో పాటు మరికొంతమందిని ఏదైతే కేసులో నిందితులుగా చేర్చి మొత్తం అంపోల్ జైలుకైతే తరలించిన ప్రక్రియ ఇదంతా మనం అయితే చూసాము. అయితే ఇందుకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ చింతాడ రవికి అయితే ఇప్పుడు బెయిల్ వచ్చింది. అయితే 5:30కి అంటే జైలు రూల్స్ ప్రకారం 6 గంటలకి క్లోజ్ ఉంటుందనే నేపథ్యంలో 5:30కి లాయర్లు హుటాహుటిన వెళ్లి అక్కడ మొత్తం 25 మందికి సంబంధించి బెయిల్ ఇష్యూ కాబట్టి మొత్తం అక్కడ చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా దాదాపు 1 గంటన్నర పైనే పట్టినట్టు ఉంది. అయితే అనంతరం ఎప్పుడైతే చింతాడ రవి బయటికి వచ్చారో వెంటనే వైసీపీ కార్యకర్తల జైలు వద్దనే వందలాది మంది అయితే అక్కడ కార్యకర్తలు వచ్చి అయితే జై జగన్, జై జగన్, జై చింతాడ అంటూ వైసీపీ నాయకులు, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి అయితే అనుకూలంగా నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడి నుంచి అంటే పోలీసులు ఎప్పుడు అంటే అక్కడికే కూడా అనేక పర్మిషన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసినా కూడా ఇప్పటికైతే వేల మంది బాణాసంచా కాల్చి వేల మంది అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా ఇక్కడి నుంచి అంపోల్ జైలు నుంచి ఇక్కడ ధర్మాన ప్రసాదరావు ఇంటికి అయితే ప్రస్తుతం ఆయన చింతాడరావు వచ్చారు. అయితే ఈ దారి పొడవునా కూడా మొత్తం అంపోల్ జైలు నుంచి దారి పొడవునా కూడా జన నీరాజనం అయితే ఉంది. ఇక్కడ మొత్తం భారీగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అయితే భారీగా చేరుకుని అయితే ఇక్కడ మొత్తం ఒక హడావిడి వాతావరణం అయితే ఉంది. జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు అయితే భారీ ఎత్తున చేశారు మురళి. రైట్. అంటే దీనికి సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది నాయకులు అక్కడ జైలు వద్దకు చేరుకున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో చింతాడ రవికి ఒకంత అక్కడ కార్యకర్తల, నేతలు ఒక ఘన స్వాగతం పలుకుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కూటమి కక్ష సాధింపు చర్యలకు బలైపోయినటువంటి మరొక నాయకుడు చింతాడ రవికుమార్ అనేటువంటి ఒక నినాదాలతో గ్రామ గ్రామం కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంటి? ఇప్పటికీ ఏదైతే వరుస అరెస్టులు మనం చూసాం, సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి అయితే అవ్వచ్చు, అలాగే గుర్ల కిరణ్ గాని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ చింతాడ రవి గాని, వీరందరికీ కూడా అంటే వైసీపీ నాయకుల అయితే సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో వారందరూ కూడా అంటే పార్టీ కార్యకర్తలు వారు ఒకనొక సందర్భంలో ఇలా అరెస్టులన్నీ చూసి కొంత భయభ్రాంతులకి అయితే లోనైన సందర్భం ఉన్నా గానీ వెంటనే అంత ధైర్యం ఇవ్వడంతో వెంటనే కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ అయ్యి మొత్తంగా కూడా అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ రోజు అయితే మొత్తం అంటే ఏదైతే ఈ జనం వేలల్లో వచ్చారో ఈ జనం చూసి వాళ్ళ అభిమానం గాని, కేరింతలు గాని, వాళ్ళు బాణాసంచా కాల్చడం గాని ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తల్లో గాని ఒక జోష్ వచ్చింది. ఖచ్చితంగా కూటమి సంబంధించి తప్పులు గాని, వైఫల్యాలు గాని ప్రజల ముందు తీసుకెళ్తాం, గ్రామ గ్రామాన చాటి చెప్తాం అనే ఇదైతే
కనిపిస్తుంది మురళి. మొత్తానికైతే ఓవరాల్ గా వైసీపీ కార్యకర్తల్లో మాత్రం ఒక కొత్త జోష్ వచ్చింది. ఆ కూటమి తప్పుల్ని కానీ వాటిని ప్రశ్నిస్తామని అయితే వీరు అంటున్న పరిస్థితి ఉంది మురళి. రైట్. ఇక చింతాడ రవితో పాటు మరో 25 మంది కూడా విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో చింతాడ రవికి వందలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, కీలక నేతలు ఘన స్వాగతం అయితే పలికారు. జైలు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అంపోలి జైలు నుంచి చింతాడ రవికుమార్ విడుదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నినాదాలతో హోరెత్తించారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల భాగంగానే చింతాడ రవిని పోలీసులు అరెస్టు చేశారనేటువంటి మాట కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని గ్రామ గ్రామాన కూడా మేము తీసుకొని వెళ్తాం, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ నేపథ్యంలో మేము బయట పెడతామని కూడా చెప్తున్నారు. ఇది సరైనటువంటి అవకాశం రాజకీయంగా జిల్లాలో అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడాలి చింతాడ రవి విడుదల తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని.